అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గోయిందా గోయిందా ముంతాజ్ హోటల్స్ అనుమతుల రద్దు కోసం పంచాయతీ సెక్రటరీ గారు 3 నోటీసులు ఇచ్చారని డిపిఓ మేడం గారు చెప్పారు. అయినా కూడా దాన్ని నిలుపుదల చేయలేదు. తుడా వాళ్ళు కూడా అక్రమ కట్టడం ఆపాలని చెప్పి వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు. వాళ్ళు నిలుపుదల చేయలేదు అని అంటే ప్రభుత్వాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారా? ప్రభుత్వం చేతగాంది, మేము కట్టుకున్న ప్రభుత్వం ఏమి చేసుకోలేదు అని చెప్పి ఈ ఓబ్రాయ్ గ్రూపు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని శాసిస్తుందా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇదే తిరుమలకు వచ్చి తిరుపతిలో మీరు ప్రమాణం చేశారు. మన ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం ప్రాణమైన ఇస్తామన్నారు. మాకు అర్థం కాలేదు. మీరు ప్రాణం ఇస్తారా లేదా యావత్ హిందువుల యొక్క ప్రాణాలను తీస్తారా తెలియడం లేదు. ఎందుకంటే పంచాయతీ శాఖ మంత్రి గారు మీరే, మన టూరిజం శాఖ మంత్రి మీరే, అటవీ శాఖ మంత్రి కూడా మీరే. జనసేనకి చెందిన 3 శాఖలు ఉండి కూడా ఈ తిరుమల దగ్గర, తిరుమలకు చెందినటువంటి భూమి మీద ఒక్కరు వచ్చి ఈ హోటల్ కడుతూ ఉన్నారు. ప్రభుత్వం కాదు, కలెక్టర్ గారు యొక్క దీని నుంచి అనుమతులు లేవని చెప్పినా కడుతున్నారు అని అంటే ఇది ఏకంగా కూటమి ప్రభుత్వం చేతగానితనమా లేకపోతే ఈ హిందువుల యొక్క చేతగానితనమా? అతను ఏమన్నా రాష్ట్రాన్ని కాదు దేశాన్ని శాసించేటటువంటి ఒక తీవ్రవాది, అతను ఏమన్నా అతను చూసి మీరు భయపడుతున్నారా? ఇన్ని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాడు కడుతున్నాడు అని అంటే ఒక్క అరగంటలో మొత్తం నేలమట్టం చేసే శక్తి, బలం మీ దగ్గర ఉంది. మేము అన్యాయంగా అడగడం లేదు. అతను అక్రమంగా కడుతున్నాడు. మా హిందువుల మీద మమ్మల్ని సవాళ్ళు చేసి దాని మీద బిల్డింగ్లు కడుతున్నాడు అని మేము మిమ్మల్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ మీరు పట్టించుకోవడం లేదు అని అంటే ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని, అలాగే సనాతన ధర్మం కోసం ప్రారంభిస్తాన్న పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ ఇష్యూని, మీరు ఎన్నో కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. దానికన్నా వేగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముంతాజ్ హోటల్ని అనుమతులు రద్దు చేసి దాన్ని నేలమట్టం చేసి యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ సమాజ మనోభావాలు కాపాడాలని కోరుకుంటున్నా. పవిత్రమైన తిరుమల ఏడుకొండల స్వామి పాదాల చెంత ముంతాజ్ హోటల్ వారు గత 3 నెలల నుంచి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విషయం పైన మేము తుడా అధికారులని, పంచాయతీ కార్యదర్శి వారికి, అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎన్ని ఫిర్యాదులు మేము చేస్తున్నా కూడా ఒక పక్కన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈరోజు మేము 100 మందితో 100 ఫిర్యాదుల కార్యక్రమం ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ వారు ఉన్నారు. తక్షణమే మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఈ సమస్యకి ఒక పరిష్కారం చేస్తామని వారు ఇప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వం కానీ ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలను కూల్చివేయకపోతే త్వరలో మేమే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామనేసి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ గత ప్రభుత్వం 2021లో జీవోఎంఎస్ నంబర్ 24 కింద అల్లిపిరి పాదాల చెంత 20 ఎకరాల భూమి అక్రమంగా కేటాయించడం జరిగింది. వారికి 90 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో మనం చూసినట్లయితే చాలా దారుణమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్లు, స్విమ్మింగ్ పూల్లు, పార్టీ ఏరియా, మల్టీ క్యూజన్ రెస్టారెంట్స్, అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా ఆ పవిత్రమైనటువంటి తిరుమల దివ్య క్షేత్రాన్ని మార్చాలనేసి గత ప్రభుత్వం కుట్ర చేసింది. ఓకే, మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతాంది ఏమిటంటే దయచేసి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోని వెంటనే రద్దు చేయండి. రద్దు చేయకపోతే ఈరోజు హిందూ సమాజం దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఖచ్చితంగా మహా ఉద్యమం జరుగుతుంది. ఏదైతే బాబ్రీ మసీదును కూల్చారో ఆ విధంగా ముంతాజ్ హోటల్ని కూల్చేదానికి దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేసి తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.